నమస్తే, నేను సిరి. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నట్టయితే అల్లు అర్జున్ గారిని అయితే అరెస్ట్ చేశారు. సో దీంతో ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ అంటే పెరిగిందా తగ్గిందా అనే ఈ ఇష్యూ కూడా చర్చనీయాంశమైంది. మరి అల్లు అర్జున్ గారి అరెస్ట్కి రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్కి సంబంధం ఏంటి అనే ఇష్యూని, సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్ తర్వాత ఇప్పుడు అనూహ్యంగా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు వచ్చింది. తన గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అనే చర్చ నడుస్తుంది. ఇది అంటే ఒక హీరో అరెస్ట్కి ఇంకా సీఎం గారికి సంబంధం ఏంటంటారు అసలు? యాక్చువల్గా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్త ఇది. ఎందుకంటే గతంలో నిన్నగాక మొన్నే అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప రిలీజ్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అడిగారు, డ్రగ్స్ గురించి ఏదైనా చేయండి అని. ప్రతి హీరోని అడిగినట్టుగా ఆయన కూడా అడిగారు. ఆయన కూడా అద్భుతంగా ఒక వీడియో చేశాడు. అది బాగా వైరల్ అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాగా నచ్చేసింది. ఆయన్ని ట్యాగ్ చేయడం, ఆయన ప్రశంసించడం అన్నీ జరిగిపోయాయి గబగబ. నెక్స్ట్ వెంటనే ఏం జరిగింది? ఇద్దరు ట్యాగ్ చేసుకున్నారు, ఒకరినొకరు ప్రశంసించడం జరిగింది. ఓవరాల్గా అక్కడితో ఆ అంశం అయిపోయింది. నెక్స్ట్ పుష్ప బాగా హిట్ అయిన తర్వాత థ్యాంక్స్ చెప్పడానికి అల్లు అర్జున్ వచ్చాడు. అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళే 2-3 రోజుల క్రితం ఏమైంది అంటే ఒక ఆవిడ చనిపోవడం జరిగింది తొక్కిసలాటలో. దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అల్లు అర్జునే కారణం అని చెప్పి చాలామంది గోల చేసే టైం అది. ఈ టైంలో ఏమైంది? అల్లు అర్జున్ సక్సెస్ మీట్ పెడితే ఈ టైంలో మీకు సంబరాలు అవసరమా, ఒక ప్రాణం పోయిన తర్వాత మీరే దగ్గరుండి తీసిన తర్వాత అని చెప్పేసి చాలామంది అన్నారు. లేదు, ఈ సక్సెస్ అనేది నా ఒకరిది కాదు, పుష్పకు సంబంధించి కాదు, అల్లు అర్జున్ సంబంధించి కాదు, మొత్తం యూనిట్ దీన్ని. నేను వచ్చిన రాకుండా వీళ్ళైనా సరే సెలబ్రేట్ చేసుకునే హక్కు అక్కడ ఉంది కాబట్టి ఆ అంశం బాగానే జరిగింది. అండ్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే అటువైపు ఆంధ్ర ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరికీ ఆయన థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందరికీ థ్యాంక్స్ చెప్పే టైంలో రేవంత్ రెడ్డి గారి పేరు దగ్గర ఒక చిన్న తడబాటు అయింది. రేవంత్ కొంచెం వాటర్ ఇవ్వండి అని చెప్పి తను తీసుకున్నాడు, కవర్ చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే అనర్గళంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా సరే తడబాటు అనేది కామన్, నీకైనా నాకైనా ఎవరికైనా సరే. అండ్ ముఖ్యమంత్రి పేరే మర్చిపోతారా అని చెప్పేసి ఎవడెవడెవడో వాగేస్తున్నాడు. అక్కడ విషయం ఏంటంటే ముఖ్యమంత్రిని అల్లు అర్జున్ మర్చిపోలేదు. అసలు జరిగింది ఏంటంటే చనిపోయిన ఆవిడ పేరేంటంటే రేవతి. అక్కడ అప్పటి వరకు రేవతికి ఒక కండోలెన్సెస్ జరిగింది. ఇప్పుడు కంగ్రాచులేషన్స్ చేయాలి రేవంత్ రెడ్డిని. ఆ కంగ్రాచులేషన్స్ మధ్యలో జరిగినటువంటి చిన్న పొరపాటు అది. ఎలా? రేవతి గారు అని ఇప్పటిదాకా అన్న తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఒక చెప్పాలి. ఆ టైంకి రేవతి కన్ఫ్యూజన్ వస్తుంది, పేర్లు మ్యాచ్ అయ్యాయి కాబట్టి. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన సిచ్యువేషన్లో ఒక చిన్న తడబాటు జరిగింది. ఆ తడబాటుని ముఖ్యమంత్రినే మర్చిపోయిన అల్లు అర్జున్ అని చెప్పేసి చాలా వైరల్ చేశారు. అనుకోకుండా ఆ సంధ్య థియేటర్ ఘటనలో థియేటర్ యాజమాన్యాన్ని వాళ్ళని వీళ్ళని అందరినీ 2-3 అరెస్టులు జరిగాయి. ఈ 2-3 అరెస్టులు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తా ఏమన్నారు అంటే చాలామంది అదే ఆన్లైన్లో మీ పేరు మర్చిపోయినారు కదా, ఆ పొరపాటుకే ఇప్పుడు బన్నీ అనుభవిస్తున్నాడు అని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినందుకే ఆయన కావాలని బన్నీని అరెస్ట్ చేయమని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు అలాంటి వాడు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా చాలామంది అంటున్నారు దీన్ని తోకలు ఉంటాయి కదా, ఇంకా తోకలు ఆ తోకల్ని లాగే వాళ్ళు ఏమంటున్నారు అంటే అవునవును గతంలో నాగార్జున గారిని కూడా ఇలాగే చేశాడు, ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత కొండా సురేఖ గారు అంత మాట అన్నా సరే ఇండస్ట్రీ వాళ్ళని నోరు మూసుకోమన్నారే తప్పితే కొండా సురేఖని ఏమనలేదు. ఇప్పుడు వెంటనే బన్నీ మీద పడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ అంటే నచ్చదు. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే వాళ్ళందరూ పల్లికలు ఇచ్చుకుంటూ పుష్పగుచ్చాలు పట్టుకొని పట్టుశాలలు పట్టుకొని రాలేదు అనేది ఒక అభియోగం. అది ఏమీ లేదు. హ్యాపీగా సినిమా హీరోలు ముఖ్యమంత్రులకి ఉండే రిలేషన్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అండ్ ప్రతి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు వీళ్ళు ఎలాగైతే వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అడిగినటువంటి ఆ అంశాలను కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసి తీసుకొస్తున్నారు. యాంటీ డ్రగ్స్ ఆర్ వాట్ ఎవర్, ఇదేంటది సైబర్ నేరాల గురించి. అండ్ ఇప్పుడు అనుకోకుండా జరిగినటువంటి సిచ్యువేషన్ ఇదంతే. ఆ రోజు అల్లు అర్జున్ తడబడడంలో తప్పులేదు. అండ్ ఈరోజు ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి నవ్వడంలోనూ తప్పులేదు. ఆయన నవ్వుకుంటూ నాకు సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా ఉంది. ఆయన ఏ సందర్భంలో నవ్వుతున్నాడు అనుకోకుండా వచ్చిన అంశం అది. అంతేగాని బన్నీని అరెస్ట్ చేసి నాకు చాలా సంతోషంగా ఉంది, అసలు నవ్వు ఆపుకోలేకపోతున్నాను, ఇది చట్టం తన పని తను చేసుకుపోతుంది ఆయన అనలా.
అట్ ద సేమ్ టైం బన్నీ కూడా అక్కడ ఆ రోజు రేవంత్ రెడ్డి రేవతి అనే 2 పదాల మధ్య జరిగినటువంటి ఆ చిన్న డిస్టర్బెన్స్కి ఆయన ఓ 2 seconds అలా లేట్ అవ్వాల్సి ఉంది. అంతకుమించి దాని గురించి పెద్దగా తీయాల్సిన అవసరం లేదు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ ఏమన్నా పడిపోయిందా బన్నీ వల్ల అని మాట్లాడుకుంటే సోషల్ మీడియాలో అయితే ఈ చర్చ జరుగుతుంది. వరుసపెట్టి సినిమా వాళ్ళని రేవంత్ రెడ్డి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన సినిమా వాళ్ళని ఎవరైనా మంత్రులు ఏమైనా అంటే కనుక కూడా సినిమా వాళ్ళని అంటున్నారు. సో ఈ చర్య బాగాలేదు. ఇక టాలీవుడ్ అనేది ఇక్కడ ఉండదు తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్రాన్ని కొట్టుకు చేస్తున్నారు. వచ్చినప్పుడు బాగానే ఉండింది. పోనీ తెలంగాణలో అంటే ముఖ్యమంత్రి డిస్టర్బ్ చేస్తున్నాడు కాబట్టి ఆంధ్రాకి వెళ్ళిపోదామంటే అక్కడ కూడా అలాగే ఉంది. అక్కడ కూడా ఉన్నటువంటి రాజకీయ నాయకులు సినిమా హీరోలతో వాళ్ళకి సంబంధాలు బాగుంటే నవ్వుతున్నారు, సంబంధాలు బాగాలేకపోతే ఇబ్బందులు పెడుతున్నారు. అక్కడ కూడా అలాగే ఉంది. సో ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోదాం. ఏ మద్రాసు నుంచి అయితే వచ్చిందో తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియా అయింది కాబట్టి ఆ హీరోలని ఇక్కడ అదే మార్కెట్ ఉంది, ఈ హీరోలకు అక్కడ అదే మార్కెట్ ఉంది. సో వాళ్ళు పాన్ ఇండియా స్టార్లు అవుతున్నారు, వీళ్ళు పాన్ ఇండియా స్టార్లు అయ్యారు కాబట్టి ఎక్కడి నుంచి అయితే ఇండస్ట్రీ వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. దీనికి కారణం రేవంత్ రెడ్డి అని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఏమాత్రం నిజం లేదు. తెలంగాణ సినీ పరిశ్రమ చాలా అభివృద్ధి చెందుతుంది. దానికి రేవంత్ రెడ్డి గారు చాలా సహాయం చేశాడు. కొత్త స్టూడియోలు కూడా నిర్మాణంలోకి వస్తున్నాయి. ఇంకా కొత్త ప్రొడక్షన్ హౌస్లు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు 10 సినిమాలు వచ్చేది ఏడాదికి అంటే నెలకు 10 సినిమాలు రిలీజ్ అయితే నెలకి 100 సినిమాలైనా రిలీజ్ చేయడానికి వీళ్ళు సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఉండే ఎక్విప్మెంట్స్, స్టూడియోస్ ఇవన్నీ కూడా చాలా త్వరగా డెవలప్ చేయాలి. అలాగే తెలంగాణలో ఉన్న అన్ఎంప్లాయీస్ అందరికీ సినిమా పరిశ్రమలో బోల్డ్ అని ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఇప్పించాలని వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అట్లాంటిది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ అయితే అసలు పడిపోదు. అంటే మొత్తానికైతే దానికి అసలు సంబంధం ఏం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ చర్చ మాత్రం జరుగుతుంది. కావాలని చేస్తున్నారా లేకపోతే ఏంటి వాళ్ళ మనసులో ఉన్నది బయట పెడుతున్నారా అనేది వాళ్ళ ఇది మాత్రమే. అంటే చాలామంది ఏమన్నారంటే మొన్న ఇందాక మీరు మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు, అది మర్చిపోవడం వల్లనే ఇప్పుడు ఇదంతా జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కావాలని కొంతమంది వెనకాల రాజకీయ ఒత్తిడి ఉంది, అందుకే ఇట్లా చేశారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద అంటే బేసిక్గా కోడిగుడ్డు మీద ఈకలు బీకే వాళ్ళు చాలా మంది ఉంటారు సోషల్ మీడియాలో. ఏదైనా ఒక అంశం దొరికిందంటే దీనికి ఇటు నుంచి అటు నుంచి ఇటు జాయిన్ చేసేసి ఇదిగో పక్కా ప్రూఫ్, ఆ రోజు అందుకే ఇలా జరిగింది, జస్ట్ సేమ్ టు సేమ్ బిఫోర్ ఆఫ్టర్ అట్లాంటి సిచ్యువేషన్స్ అని. అండ్ ఇంకోటి ఏంటి, జానీ మాస్టర్ అరెస్ట్ అదే జైలు, ఇప్పుడు మళ్ళీ బన్నీ అరెస్ట్ అదే జైలు. ఆ అమ్మాయి ఈయన మీద కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయికి అర్జున్ సపోర్ట్ చేశాడు, ఆయన్ని జైల్లో వేయించాడు, ఈయనే కావాలని వేయించాడు. ఇట్లాంటి పిచ్చి వార్తలు అందరూ రాస్తారు. దేన్ని నమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఏంటంటే ఒకరేమో ఇందాక మీరు మాట్లాడినట్టు ఒకరేమో ఇప్పుడు అల్లు అర్జున్ గారు చూసుకుంటేనేమో నేషనల్ అవార్డు గ్రహీత ఆల్రెడీ వచ్చేసింది. ఇంతకుముందు మన జానీ మాస్టర్ చూసుకుంటేనేమో నేషనల్ అవార్డు వచ్చేది, జస్ట్లో ఆ జైలు విషయం వల్లనే, ఆ కేసు విషయం వల్ల దాన్ని చేజార్చుకున్నారు. ఇప్పుడు మరి ఇట్లా నేషనల్ అవార్డు గ్రహీతలని జైలుకి పంపించడం అది కరెక్ట్ అంటారా? 1 second, నిజంగా ఒకవేళ ఇందులో నిందితుడిగా అల్లు అర్జున్ని చేర్చి ఆయన కనుక జైల్లో వేస్తే ఇండియన్ సినీ పరిశ్రమ మొత్తం తలదించుకుంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసే ధర్నాలు మామూలుగా ఉండవు. ఒక పాన్ ఇండియా స్టార్, ఒక అల్లు అర్జున్కి జరిగింది, ఇంకే పాన్ ఇండియా స్టార్కి అయినా తర్వాత సంగతి. అల్లు అర్జున్ జరిగిన మాత్రం వేరే లాంగ్వేజెస్లో కూడా నిరసనలు బోల్డ్ అంత వెల్లువెత్తుతాయి. ఇది మాత్రం 100% గ్యారంటీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.